హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ళ సర్వేకి మూడోసారి మళ్ళీ వస్తున్నారండి. ఫోన్ నెంబర్లో ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటే దగ్గరుండి మళ్ళీ మార్పు చేయించుకోండి. ఏదన్నా మార్పులు చేర్పులు ఉన్నా, ఫోన్ నెంబర్లు మిస్ అయినా మీరైతే అధికారుల చేత ఎంటర్ చేయించుకోండి. ఫోన్ నెంబర్లో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది. అది లాగిన్ ఐడి వాళ్ళ దగ్గర ఉంటుందండి. ఆ ఆప్షన్స్ చేంజ్ చేయడానికి ఒకవేళ మార్పులు చేర్పులు ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర లాగిన్ ఐడి ఉంటుంది కాబట్టి అందులో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుందండి. దయచేసి మీరైతే ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు. ఎందుకంటే నాకు మొన్న ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక వీడియో పెట్టినప్పుడు చాలామంది పెట్టిన కామెంట్స్ ఏమంటే ఫోన్ నెంబర్లు మేము అప్పుడు ఇచ్చిన ఫోన్ నెంబర్లు పనిచేయట్లేదని చాలామంది పెట్టారు. అందులోనూ ఇప్పుడు ఫోన్ నెంబర్లు మిస్ అయిపోయినాయి అండి, మీరు చెక్ చేసుకుంటే మాకు స్టేటస్లో ఫోన్ నెంబర్లు చూపించట్లేదని చాలామంది చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ అధికారులు రీసర్వే కోసం మూడోసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు. మీరైతే ఏదైనా మార్పులు ఉంటే వాళ్ళ చేత చేయించుకోండి. అధికారుల దగ్గరుండి చేస్తారు. రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా చేస్తారండి. అంతేకాదు అసలు మూడోసారి ఈ మళ్ళా ఇందిరమ్మ ఇళ్ళ సర్వే మూడోసారి మళ్ళీ ఎందుకు చేస్తున్నారని చాలామందికి డౌట్ అయితే రావచ్చు. రీసెంట్గా ప్రజాపాలన కార్యక్రమాలు 4 రోజులు పెట్టారు కదండి. ఆ ప్రజాపాలన కార్యక్రమాల్లో చాలామంది లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నారని గొడవలు అయితే అయినాయంటండి. అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఎటువంటి అర్హత లేని వాళ్ళకి ఈ ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించారని చాలామంది ప్రజలు వ్యతిరేకించారంట. దీని మీద ఒక గొడవలు అయితే చేశారంటండి. అందుకని మళ్ళీ రీసర్వే అయితే చేయమని అధికారులకు ఆదేశాలు అయితే వచ్చినాయి అంటండి. అందుకోసమే మళ్ళీ మూడోసారి కూడా సర్వే స్టార్ట్ చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు చేసే సర్వే కూడా ఇక ఆఖరిదంటండి. ఆఖరి సర్వేతో అర్హుల లిస్ట్ అయితే తయారైపోతుంది. ఒకవేళ అర్హుల లిస్టు తయారైపోయిన తర్వాత మీరు ఇష్టపడితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఆ దగ్గరలో ఉంటే తప్పకుండా మీకు అలాట్మెంట్ పేపర్స్ అయితే ఇస్తారంటండి. ఎందుకంటే కంప్లీట్ అయిపోయినాయి ఇళ్ళు అయితే ఉంటాయి కదండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పెండింగ్ ఉన్న పనులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా కంప్లీట్ చేసేసి ఈ నెల వచ్చే నెల లోపల తప్పనిసరిగా అర్హులకైతే అప్పచెప్పాలని చూస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా నిన్నటి వీడియోలో పెట్టాను కదండి ఆల్రెడీ. ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇందులో లాగిన్ ఐడి అనేది అధికారుల దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ యాప్లోకి లాగిన్ అవ్వడానికి వాళ్ళ దగ్గర ఐడీస్ ఉంటాయి. అప్పుడు మీరైతే ఫోన్ నెంబర్లు ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా, ఇంతకుముందు ఏదైనా మిస్టేక్ చేసినా అది సరి చేయించుకోండి మీరు దగ్గరుండి. మీ ఫోన్ నెంబర్లు పనిచేయకపోతే కనుక డైరెక్ట్గా మీరు ఎక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకున్నారో అదే అడ్రస్కి వెళ్తారు. మీరు అక్కడ లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారండి. మీరైతే ఒకసారి జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. అధికారులు అయితే మళ్ళీ మూడోసారి వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ మార్చి లోపు అయితే మాత్రం ఇందిరమ్మ ఇళ్ళు ఖాళీ స్థలం ఉంది, ఇల్లు కట్టుకుంటామన్న వాళ్ళకి రేపటి నుంచి అంటే రేపు సోమవారం నుంచి డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ఆ స్కీమ్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి దానికి ఎలక్షన్ కోడ్ ఎటువంటి విధంగానూ వర్తించదు. ఎలక్షన్ కోడ్ ఉన్నా కానీ ఒకవేళ బెనిఫిషియర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఇందిరమ్మ ఇళ్ళకి సర్వే కంప్లీట్ అయిపోయిందనుకోండి మార్చి లోపల, వాళ్ళకి వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఇష్టపడితే అప్పచెప్తారు. లేదంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారండి. స్థలము ప్లస్ ఇల్లు అయితే ఇస్తారు. సో ఇప్పుడు జరిగేది లాస్ట్ సర్వే కాబట్టి లాస్ట్ అర్హుల లిస్ట్ అనేది తయారైపోతుంది. ఈ ఇందిరమ్మ ఇళ్ళ అప్లికేషన్లన్నీ కూడా 3 కేటగిరీల కింద విభజించారు. L1, L2, L3 అండి. L1 వచ్చేసరికి స్థలం ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు. L2 వచ్చేసరికి స్థలం లేకుండా అప్లికేషన్లు పెట్టుకున్నవారు, స్థలము ప్లస్ ఇల్లు కావాలని పెట్టుకున్నవారు. L3 వచ్చేసరికి రేకుల షెడ్లు పూరింట్లో ఉన్నవారండి. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు L1 వాళ్ళకి ఇప్పుడు డబ్బులు అయితే రేపు సోమవారం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. L2 వాళ్ళకి వచ్చేసరికి అంటే స్థలం లేని వాళ్ళకి అందరికి వచ్చేసరికి L2లో ఇస్తారు, అంటే సెకండ్ స్టేజ్లో ఇస్తారండి. ఆ లిస్ట్ అనేది ప్రిపరేషన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో రెడీ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళకి సర్వే స్టార్ట్ చేశారు కాబట్టి అధికారులు ఫైనల్ లిస్ట్ తయారు చేస్తే L2లో సెకండ్ స్టేజ్లో 2వ విడతలో ఇస్తారండి. ఇక L3 వచ్చేసరికి రేకుల షెడ్లు పూరిళ్లలో ఉండే వాళ్ళకైతే L3 కింద విభజించారు కాబట్టి వాళ్ళకి 3వ విడతలో ఇస్తారండి తప్పనిసరిగా.
సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చే సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.